హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు జల్లల కూర చేసి చూపిస్తున్నానండి. ఈ జల్లలు మా గోదావరి జిల్లాలో కాలువల్లో బాగా దొరుకుతాయండి. పెద్ద పెద్ద చేపల కంటే ఇలా చిన్న చేపలు చాలా రుచిగా ఉంటాయండి. అయితే ఈ జల్లల కూరని నా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఎలా చేసేదో నేను అదే ప్రాసెస్లో ఇప్పుడు చేసి చూపిస్తున్నానండి. ఇక లేట్ చేయకుండా జల్లల కూర ఎలా ఉండాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే కేజీ జల్లలు తీసుకున్నానండి. ఈ జల్లలు కాలువలో అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టిన జల్లలండి. వీటిని ఇప్పుడు తలలు తోకలు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 10 ఎండుమిర్చి తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి వాటర్ పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇలా వాటర్లో ములిగేలా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సింగ్ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్లో నానబెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రని ఇలా మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని చేపల్లో వేసేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కారం ముద్దను కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఇప్పుడు కారం ముద్ద, ఉప్పు, నూనె, పసుపు అన్నీ చేపలకు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సైజులో చింతపండు తీసుకుని రసం తీసుకుని చేపల్లో వేసేసుకోవాలి. చేపల కూరలో చింతపండు ఎక్కువ పడుతుందండి. కొద్దిగా ఎక్కువగానే చింతపండు వేసుకోవాలి. మిక్సింగ్ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని కర్రీలో వేసేసుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోవాలి. మా నానమ్మ అయితే కారాన్ని సన్నికల్లో వేసి మెత్తగా నూరేదండి. నేనైతే మిక్సీలో గ్రైండ్ చేశానండి. అలాగే ఉల్లిపాయలను కూడా రోట్లో వేసి దంచేదండి. రోట్లో వేసుకుని దంచుకుంటే చేపల కూర ఇంకా రుచిగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో పెద్ద చేపలు వండుకున్నా చాలా బాగుంటుందండి. ఏ చేపలైనా ఈ ప్రాసెస్లో వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు బౌల్ని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి. ఇంతేనండి, జల్లల కూర రెడీ అయిపోయింది. చూసారు కదా కూర ఎంత సింపుల్గా అయిపోయిందో. కూర ఉడికేటప్పుడు మధ్యలో మసాలాలు లాంటివి ఏమీ వేయలేదండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి తప్పించి మనం కర్రీలో ఏమీ వేయలేదు. కారం వేయకుండా ఇలా అప్పటికప్పుడు కారాన్ని నూరుకుని కానీ లేదా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే కర్రీ చాలా చిక్కగా టేస్టీగా వస్తుందండి. పైగా మధ్యలో మసాలాలు లాంటివి ఏమీ వేయనవసరం లేకుండా ఈజీగా కూడా అయిపోతుందండి. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. కర్రీ చూడండి, చిక్కని గ్రేవీతో ఎంత కలర్ఫుల్గా ఉందో. కారాన్ని ఇలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని కానీ లేదా నూరుకొని కానీ ఇలా చేసుకుంటే కర్రీ చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇలా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి పులుసు వేసుకుని కలుపుకుని తింటే భలే ఉంటుందండి. పెద్ద చేపల కంటే ఇలా చిన్న చేపలు చాలా రుచిగా ఉంటాయండి. ఒకవేళ మీకు చిన్న చేపలు కనుక దొరికితే అస్సలు మిస్ అవ్వకండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఈ చేపల కూరని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ జల్లల కూర మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.